హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ థాట్స్ బై లాసియా. ఇప్పుడు నేను నార్మల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇది 1 మీటర్ క్లాత్ అన్నమాట. ఇది ఓపెన్ వైపు కాకుండా ఫోల్డింగ్ వైపు వేసుకోవాలండి. ఫస్ట్ ఇది ఆది బ్లౌజ్ అన్నమాట. టేప్ కొలతలు లేకుండా డైరెక్ట్గా ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తానండి ఈజీగా. బ్యాక్ పార్ట్ అనమాట. ఇది ఇలా షోల్డర్ దగ్గర పట్టుకొని ఇట్లా ఒక 1 ఇంచ్ వదిలేయాలండి కింద. సేమ్ పైన కూడా అంతే 1 ఇంచ్ వదిలేయాలి. ఇప్పుడు వెడల్పు అనమాట. వెడల్పు ఇలా చూసుకోవాలి. దీన్ని మధ్యలో ఫోల్డింగ్ చేయాలండి. ఇలా పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేయాలండి. ఇప్పుడు నెక్ అన్నమాట. నెక్ కూడా సేమ్ కింద ఒక 1 ఇంచ్ వదిలేయాలండి. పైన కూడా ఒక 1 ఇంచ్ వదిలేయాలి. రౌండ్ నెక్ అన్నమాట. బ్లౌజ్ ఒకవేళ కొంచెం పొడవు పెట్టాలి అంటే కొంచెం పైకి పెట్టుకోవచ్చండి. ఇట్లా ఇట్లా పైకి కూడా పెట్టుకోవచ్చు మనం, ఒక 1 ఇంచ్ పైకి. షోల్డర్ వచ్చేసి మనకి 2.5 ఉండాలండి. ఇట్లా 2.5 ఉండాలి షోల్డర్. అప్పుడు మనకి నెక్ అనేది జారకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చంక్ అండి. ఈ చంక రౌండ్ తీయాలన్నమాట. ఇట్లా షోల్డర్ మాత్రం కంపల్సరీ 2.5 పెట్టాలండి. అప్పుడు బ్లౌజ్ నీట్గా ఉంటుంది అన్నమాట మనకి. ఇప్పుడు ఇది ఖర్చులో పోతుందన్నమాట, ఇటువైపు ఇటువైపు. ఇప్పుడు హ్యాండ్స్ అండి. ఫస్ట్ హ్యాండ్స్ తీయాలి. ఈ క్లాత్ని ఇలా 4 మడతలు వేయాలన్నమాట. హ్యాండ్స్కి హెమ్మింగ్కి కొంచెం వదిలేయాలండి కింద. హ్యాండ్స్ ఇలా క్రాస్ రావాలండి. హ్యాండ్స్ కంపల్సరీ ఇలా క్రాస్ రావాలి. బుట్ట అనేది రాకుండా ఉంటుందండి. కొంతమంది బుట్ట వస్తుందంటారు. ఈ క్రాస్ అనేది తీయడం వల్ల ఈ బుట్ట రాకుండా ఉంటుందండి మనకి. బ్లౌజ్ నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ తీసాం కదా, ఫ్రంట్ ఈ చంక వైపు పెట్టాలండి. క్రాస్ పెట్టాలన్నమాట. ఇలా ఇలా పెట్టకూడదు. ఇది నార్మల్ కటింగ్కి ఇలా పెడతారండి. క్రాస్ అయితే ఇలా క్రాస్ పెట్టాలి. బ్యాక్ పార్ట్ ఇప్పుడు కొంచెం ఫోల్డింగ్ చేయాలండి పైకి. మనం షేప్ పట్టి వేస్తాం కదా ఎక్కడ, ఆ షేప్ మనం పైకి ఫోల్డింగ్ చేయాలి. షోల్డర్ మాత్రం కంపల్సరీ 2.5 పెట్టుకోండి. ఇంతవరకు పోతుందండి ఖర్చులోకి. అప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట బ్లౌజు. ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం పైకి తీసుకోవాలండి. మనం స్టిచ్చింగ్లో కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎదర చంక కూడా కొంచెం క్రాస్ తీయాలండి కంపల్సరీ. ఇక్కడ షేప్ తీయాలన్నమాట మనం క్రాస్.
చూసే ఇప్పుడు షేప్ అన్నమాట. షేప్ పట్టీలు మనకి షేప్ దీంట్లో తీసుకోవచ్చండి. షేప్ కూడా మనం 2.5 పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి. 2.5 సరిపోతుంది అనమాట. ఇది షేప్ అన్నమాట. ఇప్పుడు నడుం పట్టీలు ఇవి నడుం పట్టీలండి 2. ఉక్సులు పట్టి కాజల్ పట్టి అనమాట. ఉక్సులు పట్టి కాజల్ పట్టి అంతేనండి. బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీగా ఉంటుంది. మనకి టేప్ చూసారు కదండి. బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీ అండి. మనకి టేప్ కొలతలు కాకుండా మనకి ఆది బ్లౌజు మెజర్మెంట్స్తో ఇలా కట్ చేసుకోవచ్చండి. ఇది బ్యాక్ పార్టు, ఇది ఫ్రంట్ హ్యాండ్స్ అండి. ఇవి షేప్ పట్టీలు, ఉక్సులు పట్టి కాజల్ పట్టి, నడుం పట్టీలు. ఓకేనా? ఇవన్నీ వీటిల్లో మనం మెడపట్టీలు అవి తీసుకోవచ్చండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.